మనతో ఉన్నారు రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు శ్రీ అశోక్ కుమార్ జైన్ గారు. జైన్ గారు నమస్తే అండి. చాలా కాలం తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇష్యూకి సంబంధించి మీతో మాట్లాడడానికి వచ్చాం ఈరోజు. ముఖ్యంగా ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు రాజమండ్రికి, ఆయన ఒక మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ మీద మాట్లాడారు. ఇలా అనేక అంశాల మీద మాట్లాడారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఒక 50 నుంచి 100 వరకు వివిధ రకాల వ్యక్తులు మీడియాలోకి వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేసిన వీడియోలు మీరు కొన్ని చూసుంటారు, చూసుండొచ్చు, చూడబోయి ఉండొచ్చు. అసలు ఆ విధమైన అటాకింగ్ ఎందువల్ల ఆయన మీద స్టార్ట్ అయిందని మేము భావించాలి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎప్పుడూ లేని విధంగా ఆయన మీద ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ చేయడానికి కారణం ఏంటి? ఇది అనుకోకుండా జరిగిందేమీ కాదు. ఏ రోజునైతే ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు కాలర్ మీద చెయ్యేసాడో ఆ రోజు నుంచి ఆ సామాజిక వర్గం కొంత అసంతృప్తితో, ఉక్రోషంతో రగిలిపోతూనే ఉంది. అది తెలుసున్నదే. దానికి కారణం ఏంటంటే రాజకీయాల్లో వచ్చినటువంటి ఒక కొత్త ఒరవడి. రాజకీయాలు ఎప్పుడైతే వ్యసనం నుంచి వ్యాపారంగా మారాయో లాభం, మన కులం వాడు ఉంటే లాభం, మనం కులానికే ప్రాధాన్యత తప్ప సైద్ధాంతికమైనటువంటి లేకపోతే విధానపరమైనటువంటి విధానాలతో రాజకీయాలు లేవు. అది 1983 ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో, అప్పటికి దానికి పూర్వం కూడా ఎంతో కొంత కులం ఉన్నా కులం పరాకాష్ఠకు చేరింది. సరే, సహజం. ఎలక్షన్లో ఎవరికి ఏ బలాలు ఉంటాయో వాటి. అలాగే భారీ ఎత్తున వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎలక్షన్లు ఖరీదైపోయాయి. ఈ మార్పులు ఒక కొత్త వర్గం రాజకీయాల్లోకి వచ్చింది. తప్పులేదు, రాజకీయాల్లో మార్పులు సహజం. ఇంకా అక్కడి నుంచి విషయంతో నిమిత్తం లేదు వాళ్ళకి. మనవాడు, ఎందుకంటే ఆ మధ్యన ఎక్కడో పేపర్లో చదివాను, ఇష్టవట్టపురంలో గజ్జెల ప్రసాదు, టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ విగ్రహాలు పెట్టారు అని. మరి ఆ ఇష్టవట్టపురంలో ఆ వృత్తుల్లో దాంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆరాధ్య దైవం అవ్వచ్చు, కానీ అది సమాజం మొత్తం వాళ్ళ జన్మదినోత్సవాలు జరగాలి, లేకపోతే వాళ్ళ పాదాల మీద పడాలి అని అనుకుంటే అది పొరపాటు. ఈవేళ ఒక XYZ కులానికి కొత్తగా అధికారం ఏమి రాలేదు. ఆ కులంలో కూడా మరి ఒకప్పుడు ఎటువంటి మహానుభావులు రాజకీయం చేశారు. ఒక ఆచార్య రంగా గారి పేరు చెప్తే ఎవరైనా సరే లేచి నిలబడి ఇలా నమస్కారం పెట్టవలసిందే ఆయన పాదాలకి. అటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప వ్యక్తి. మనం విధానాలతో ఏకీభవించకపోయినా, ఆయన వాదంతో ఏకీభవించకపోయినా త్రిపురనేని రామస్వామి చౌదరి ఆయన మేధావి, ఒక కొత్త ఒరవడి కోసం ప్రయత్నం చేసినటువంటి సంస్కర్తే. ఒక కాకాని వెంకటరత్నం. ఇలాగా కొల్లలు. మీకు పైడి లక్ష్మీనారాయణ గారు అని చెప్పి ఒక మంత్రి, సంజీవ్ రెడ్డి గారి మంత్రివర్గంలో, తనకి పుట్టిన బిడ్డకి సంజీవ్ రెడ్డి అని పేరు పెట్టారు. సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండగా తన పర్సనల్ సహాయక, తనకి కార్యదర్శిగా IAS ఆయన కూడా PL సంజీవ్ రెడ్డి. జనరల్ సామాన్యుడు, ఇగో రెడ్డిగా పెట్టి రెడ్డి నేర్చుకున్నాడు. రెడ్డిగా అతను చౌదరి. భారత రాష్ట్రపతి ఆ స్థాయిలో ఉన్నాడు. ఎవరైనా తన కులం వాడినో తన బంధం. కానీ ఆ రోజు వాళ్ళు రాజకీయాల్లో ఆ రకమైన సైద్ధాంతికమైనటువంటిది గొట్టిపాటి బ్రహ్మయ్య, ఇలాగ ఎంతోమంది మహామహులు ఉన్నారు. మన జిల్లా వరకే చూద్దాం.
సత్యనారాయణరావు గారు లేకపోతే రాయవరం ముంచుడు, ఇద్దరూ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు బద్ధశత్రువులు. వాళ్ళు వర్గాలే ఉన్నాయి తప్ప ఈ ఈ కులగిచి కులాభిమానం సహజం, ఎవరి కులం వాళ్ళు ఇది చేస్తారు. కానీ ఈవేళ అది పరాకాష్ఠకి చేరింది. అరుణ్ కుమార్ మీద ఎప్పటి నుంచో ఆ వీడియోలు, వాళ్ళ భాష, వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం, వాళ్ళు ఎత్తుకున్న సబ్జెక్టు ఇవి చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయుని కలుస్తాడా అలా అంటే అదేదో పెద్ద నేరం చేసేసినట్టు అని చెప్పి. అసలు పిఎస్ఆర్ ఆంజనేయుల కోసం మీకేం తెలుసు? మనం చేసేవాళ్ళం అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నేను కలవడం తప్పులేదు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న సామాజిక వర్గం ఏదైతే సామాజిక వర్గం, రామోజీరావు సామాజిక వర్గమే ఇదంతా ఎట్లా కొంతమంది చేస్తున్నారు, ఇట్లా అటాక్ చేస్తున్నారు అంటున్నారు. మరి తన సామాజిక వర్గానికి చెందిన పిఎస్ఆర్ ఆంజనేయులు కాబట్టే కలిశారు అని అనుకోవచ్చు కదా. అతనికి చాలా కాలం నుంచి అతను ముందే చెప్పాడు, నాకు చాలా కాలం నుంచి అతను స్నేహితుడు. మీకు గుర్తుంటుందో లేదో, శాసనసభ పక్ష నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన మిత్రుడు ఒకడు గౌరు ఏదో వెంకటరెడ్డి, గౌరు వెంకటరెడ్డి జైల్లో ఉన్నాడు. అయితే వెళ్ళి కలిసి వచ్చాడు. ఇప్పుడు మంచో చెడో అతని కేసు, అతని వ్యవహారాలు అవి అన్నీ వేరే విషయం. ఈవేళ అతను ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. చిరకాల మిత్రుడు, స్నేహితుడు. అతన్ని డిపార్ట్మెంట్ పరంగా అతను ఒకవేళ తప్పులు చేసాడో, ఒప్పులు చేసాడో, అన్యాయమో న్యాయమో దాని మీద చట్టం, కోర్టు అవి ఉంటాయి. దాన్ని అతన్ని కలవటాన్ని అంత తప్పుగా చేసి అంటే వాళ్ళు ఎప్పుడు దొరుకుతాడు అరుణ్ కుమారు అనేటటువంటి ఆలోచనే తప్ప రాజకీయంగా అరుణ్ కుమార్ కోసం ఒక అంచనా ఉండాలి. అంటే ఉత్తములు చేసేదే సమాజం ఆచరిస్తుందని భగవద్గీతలో ఒక శ్లోకాన్ని పదే పదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తాను. ఒక కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈయన కలవడం అది ఏ విధంగా చూడాలి? మరి ఉత్తముడిగా, రాజకీయ ఉత్తముడిగా పేరున్న ఈ వ్యక్తి వెళ్ళి కలవడం అన్నది ఒక రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది కదా. అది అతని మీద ఆరోపణ. దాని మీద కూడా ఇప్పుడు మీకు చెప్తాను. నిన్న ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి సోల్మన్ రాజు అని అతను చాలా వివరంగా రమారమి అది ఒక 45 నిమిషాలు గంట ఉంటుంది ఈ కేసు మీద అతను వివరణ ఇచ్చాడు. అతను ఇస్తే అతను ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థని, పోలీస్ అధికారుల్ని చెంపబెట్టి వాయించాడు. సమాధానం దానికి చెప్పండి, చెప్పగలిగితే. ఛార్జ్షీట్లు ఎంత దరిద్రంగా రాస్తున్నారో, కేసులు ఎంత చండాలంగా పెడుతున్నారో, న్యాయమూర్తులు ఎంత ఛార్జ్షీట్ని కనీసం చదవకుండానే వ్యవహరిస్తున్నారంటే రాజకీయ ఒత్తిళ్ళు న్యాయ వ్యవస్థ మీద కూడా పనిచేస్తుంది అని పరోక్షంగా అతను అన్నాడు. నేను చాలా క్షుణ్ణంగా అది విన్నాను. అంటే ఇవి బనాయించిన కేసులు. ఇప్పుడు మీరు నేరస్తుడు అని అన్నారు. నేరస్తుడు అనలేదు నేను, కేసులో ఉన్న నిందితుడు అని. మీకు తెలుసో తెలియదో, రంగా హత్య జరిగిన తర్వాత నా మీద 5, 6 టాడా కేసులు పెట్టారు. నేనేమో ఇక్కడ పోలీసు లాకప్లో ఉన్నాను. కోరుకుంట్లో బస్సు తగిలితే దాంట్లో నేను ముద్దాయిని. నేను బస్సు మీద ఇలా పెట్రోల్ పోస్తున్నట్టు. కాబట్టి పోలీసులు బనాయించే కేసులకి వాళ్ళకి ఏంటంటే ఒక 50 పేర్లు ఉన్నా వెనక్కి కింద ఉండడం ఎండ్ అదర్స్, మొత్తం ఓటర్ లిస్టు ఎండ్ అదర్స్కి జత చేయొచ్చు. అంటే అనేక దశాబ్దాల క్రితం జరిగిన ఆ సంఘటన నుంచి చూస్తే ఇప్పటిదాకా పోలీస్ వ్యవస్థలో మార్పు లేదు వాళ్ళ దాంట్లో. అంత అన్నింటికంటే మరి నేనేమో చూస్తే 3 రోజులు లాకప్లో ఉన్నాను. చేస్తే నా మిత్రుడు నేనేం వకాల్తా ఇవ్వలేదు, సంతకం పెట్టలేదు, తనంతట తనే మైలవరపు సాంబశివరావు జిల్లా కోర్టులో నా బెయిల్ కోసం దరఖాస్తు పెట్టాడు. పెడితే అది మొత్తం అప్పటికి పత్రికల్లో రావటం ఇవన్నీ చేసి నా కోసం కొంత వాకప్ చేస్తే జిల్లా జడ్జి గారు ఇది నా పరిధిలో లేనిది, నేను దీన్ని విచారించకూడదు, కానీ ఉన్న పరిస్థితుల్ని గమనించి నేను కండిషన్ బెయిల్ ఇస్తున్నాను అని అంటే ప్రత్యేకంగా టాడా కేసుకి జిల్లా జడ్జి ఇవ్వకూడదు.
కానీ నాకు కండిషన్ బెయిల్ ఇచ్చారు. టాటా కేసులో టాడా కేసు. సరే, తర్వాత టాడా గవర్నమెంట్ పోయింది, టాడా పోయింది అనుకోండి, వేరే. కాబట్టి కేసులు బనాయించడం ఈవేళ సోల్మన్ రాజు చాలా క్లియర్గా ఇచ్చాడు. పోతే ఆంజనేయులు అనేటటువంటి అధికారి ఇక్కడ 2 ఉంటాయి. ఈవేళ గవర్నమెంట్కి కావాల్సింది ఏంటంటే తమకి విధేయతగా ఉండాలి అని. కొంతమంది అధికారులు వ్యవస్థకి విధేయులుగా ఉంటారు, కొంతమంది అధికారులు ఏబి వెంకటేశ్వరరావు లాగా వ్యక్తులకి విధేయతగా ఉంటారు. వాళ్ళు అప్పుడు హోమ్ మినిస్టర్కి ఎంత విలువ ఉండేదో ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను, కానీ అవి జనానికి అందరికీ తెలుసు. ఇప్పుడు అరుణ్ కుమార్ గారు ఎవరికి విధేయులుగా ఉన్నారు? అరుణ్ కుమారు తను నమ్మిన రాజకీయానికి విధేయుడిగా ఉన్నాడు. సిద్ధాంతిక రాజకీయాలు మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఈ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ ఆబాల గోబా అరుణ్ కుమార్ని అభిమానించేవాళ్ళు, అరుణ్ కుమార్ని వ్యతిరేకించేవాళ్ళు కూడా ఏ ఒక్కడు అరుణ్ కుమార్ మీద ఏలెత్తడానికి సాహసించడం. మీరు రాజకీయాల్లో ఉండేటటువంటి నాయకుడికి సవాళ్ళక ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు, కానీ అరుణ్ కుమార్కి ఎప్పుడూ కూడా తన జీవితంలో తనే ఒక లక్ష్మణ్ రేఖని గీసి ఉంచాడు, ఇది దాటి మనం వ్యవహరించకూడదు అని. మరి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా లావాదేవీలు జరగలేదా, అవి జరగలేదా అని అంటే జరిగి ఉండొచ్చు. అరుణ్ కుమార్కి ఏం సంబంధం లేదు. ఎందుకనంటే తన పరిధిని అతను ఎప్పుడూ నిర్దేశించే ఉన్నాడు. అతను అనేక రాష్ట్రాలకి అబ్జర్వర్గా ఉన్నాడు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. కానీ అది కూడా ప్రజల్లో ఉందండి. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన సంపాదించాలనుకుంటే 100,000 కోట్లు ఆ క్వార్టర్లో ముఖ్యమైన వ్యక్తిగా సంపాదించుకోగలరు చేసి, కానీ తను ఆ జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు, తనకి దాంతో సంబంధం లేదు. తను అటువంటివి ఆ కాగితాలు ముట్టుకోలేదు, ఆ కాగితాలు తయారీ చేయలేదు. కాబట్టి మనం రాజకీయాల్లో ఆయన నిర్ణయాలు మనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ వ్యక్తి యొక్క హననం, చరిత్రని హననం చేయటానికి ప్రయత్నించినప్పుడు మనమే తేలిక పడతాం. ఎవరైతే వీడియోలు చేశారో వాళ్ళందరూ ఉక్రోషంతో 90% చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు అంటే అది మిగిలిన వాళ్ళకి కూడా అది అసహ్యం కలుగుతుంది. మనం ఏదైనా ఉంటే దాన్ని పిఎస్ఆర్ ఇంజనీర్ని కలవటం అతను దేంట్లోనే కలుస్తాడు. ఇప్పుడు అనుకోకుండా నా కుటుంబీకుడు ఎవరైనా ఒక దాంట్లో ఎదుర్కొన్నారు అని అనుకోండి, నా కుటుంబీకులు నేను చేయవలసింది నేను చేయాలి, నాకు తప్పదు. అంత మాత్రం చేత మీరు అందరూ బలపరచాలని, కానీ లేకపోతే నేను వదిలేసి కూర్చుంటాను అని అంటే ఎలాగండి? అంటే సచ్చీలుగా ఉండడం వేరు, సచ్చీలతో కూడిన వ్యక్తులతో మనం నడవడం వేరు. ఇందులో ఏది? ఇప్పుడు నిన్న సోల్మన్ రాజు అనేటటువంటి పోలీస్ అధికారి ఆ ఛార్జ్షీట్ మీద, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద చేసిన ఛార్జ్షీట్ మీద ఆ కాదంబరి జత్వాని ఆవిడ యొక్క క్యారెక్టర్, ఆవిడ యొక్క చరిత్ర, ఆవిడ యొక్క స్టేట్మెంట్స్ వాటన్ని మీద విపులీకరిస్తే ఓపెన్గా ఆంజనేయులు అనేటటువంటి ఆయన మీద కేవలం ఆయన ఇంటెలిజెన్స్ జగన్ కంటే ఆ రోజు ముఖ్యమంత్రి జగన్, ఆయన వ్యవస్థకి విధేయుడు కాబట్టి ముఖ్యమంత్రికి అన్ని. అదేమో ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చంద్రబాబును ఊడిగం చేయాలన్నమాట, వీళ్ళకి అది కావాలి. అది జరగదు వ్యవస్థలో. ఈవేళ ఈ కేసులు కానివ్వండి, ఇవి అన్నీ కూడా మనం కానీ 2014లోనే రాష్ట్ర విభజన తదుపరి చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలనని తనదైన మార్గంలో వేయటానికి. అక్కడే తప్పుడడుగు పడిపోయింది. అది నంద్యాల ఉప ఎన్నిక కానివ్వండి, భామా నాగిరెడ్డిని మర్డర్ కేసు బనాయించి అతని మీద పార్టీని మార్పించారు మీరు. భూమా నాగిరెడ్డి అలాగే ఒక చిన్న ఎలక్షన్ జరిగితే కూడా స్వేచ్ఛగా మీరు నిర్వహించలేదు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక కూడా చాలా దరిద్రంగా మీరు నిర్వహించారు. నెగ్గుతా
ఎలక్షన్లో ఇంకా అతను ఎంపీ సంతకం తీసుకున్నాడో లేదో నంది పైప్స్ ఆయన పార్టీ మారిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏదో ఎలక్ట్రిక్ బిల్లు ఏదో ఈ రకంగా ప్రత్యర్థిని బలహీనపరచాలి అనే ప్రయత్నంలోనే 5 సంవత్సరాలు స్వర్ణావకాశాన్ని జారవిడ్చుకున్నారు. 23 ఎమ్మెల్యేలు, అతని ఎమ్మెల్యేలు మీకెందుకండి అసలు? ఆ ఒరవడిని ఇంకా కాస్త ముందుకు సాగించాడు జగన్ గారు వచ్చి. ఇప్పుడు జగన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒరవడిని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు సాగిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ గారు. ఇది కరెక్ట్ కాదు. రేపు కరెక్టే. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారే రావచ్చు. ఆ తర్వాత ఎలక్షన్లో ఇవి ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలు. ఒకసారి నెగ్గుతాం, ఒకసారి ఓడుతాం. గెలుపోటుములు మన వ్యక్తిత్వాల్ని జమ కట్టకూడదు. అంటే ఇక్కడ ట్రోలింగ్లో మేము ముఖ్యంగా వైసీపీ ఎజెండాతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాడు వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాడు తెలుగుదేశం. ఈ రకమైనటువంటి ముద్రలు పడిపోయాయి. మీకు ఒకటి నిజం, ఈవేళ ఇద్దరికీ 40% ఓటు బ్యాంక్ ఉంది. అది వాళ్ళు మంచి చేసినా వాళ్ళు చెడ్డ చేసినా వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంది. కానీ అధికారంలోకి రావటాన్ని నిర్ణయించేది 10% తటస్థులు ఎప్పుడూ కూడా. ఆ తటస్థులు వాళ్ళకి వాళ్ళ మొగ్గు ఇటు ఉండదు, వాళ్ళ మొగ్గు అటు ఉండదు. వాళ్ళు నడుస్తున్నటువంటి వ్యవస్థ మీదే వాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఆ 10 మంది తటస్థులు జగన్ వ్యవహార శైలిని ఆమోదించని కారణంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తటస్థులు మళ్ళీ అలా మారటానికి కూడా ఎంతోసేపు పడదు, అప్పుడే ప్రారంభం అయిపోయింది. మీరు మీ ఎజెండా ఏముంటే అది ఉండవు కాక, కానీ ప్రత్యర్థి బలహీనపడితే ఈ ప్రత్యర్థి బలహీనపడితే ఇంకొక ప్రత్యర్థి పుట్టుకొస్తాడు. 1983లో సినీ రంగం నుంచి ఎన్టీ రామారావు అనేటటువంటి ఒక వ్యక్తి వస్తాడు అని దానికి ముందు 2 సంవత్సరాల ముందు ఎవరైనా అనుకున్నారా? లేదు. మీకు రాజకీయాలని పరిశీలిస్తే 67 ఎన్నికలు ఒకలా జరిగాయి, 69 కాంగ్రెస్ చీలిక తర్వాత 71 ఎన్నికలు ఒకలా జరిగాయి. నేను 69 నుంచి కార్యకర్తగా ఉన్నాను. ఆ రోజుల్లోనే అరుణ్ కుమార్ స్పీకర్. 71 మధ్యంతర ఎన్నికల్లో డాక్టర్ కర్నల్ డిఎస్ రాజు క్యాండిడేట్. అరుణ్ కుమార్ ఆయనకి అప్పుడు కూడా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. కాబట్టి అంటే ఇక్కడ సోమవీర్రాజు గారు కూడా ఆయన శిష్యుడు నేనని చెప్తూ ఉంటాడు. సోమవీర్రాజు జనతా పార్టీ అరుణ్ కుమార్ అవ్వచ్చు, కానీ అప్పట్లో చాలామంది యువకులకి సోమవీర్రాజు గారు జనతా పార్టీ నుంచి, అంటే జనతా పార్టీ 77లో పుట్టింది. దానికి ముందు జనసంఘతో ఆయనకి ఏమైనా సంబంధాలు ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ జనతా పార్టీ నుంచి ఆయన అలాగా పార్టీని ఎట్టే పెట్టుకునే ఉన్నాడు. అవును. ఏసీ యువ మోర్చా మేము జనతా పార్టీలో ఉన్నాం. అరుణ్ కుమార్ గారి స్పీచెస్కి ప్రసంగాలకి ఆకర్షితుడిని నేను రాజకీయాల్లోకి వచ్చానండి. అవే, కానీ ఈ రకంగా ట్రోల్ చేయటంతో అరుణ్ కుమార్ వ్యక్తిత్వం ఏమి ఇదవ్వదు. కానీ చేసిన వాళ్ళు ఓహో వీళ్ళు ఎంతగా కులగజ్జితో రగిలిపోతున్నారు పాపం అనేటటువంటి సానుభూతి వాళ్ళ మీద ఏర్పడుతుందే తప్ప వాళ్ళని ఆమోదించే వాళ్ళు ఎవరు లేరు. అంటే మీరు పదే కులగజ్జి అంటున్నారు. వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్లో ఏమాత్రం ఇసుమంత కూడా పాయింట్ లేదంటారా? అసలు ఏముంది చెప్పండి. పోనీ అరుణ్ కుమార్ ఇక్కడ ఆంజనేయులతో కలిసి అది చేసేయడను, లేకపోతే ఇది చేసేయడను, ఇది ఉంది. అదే కనుక అరుణ్ కుమార్ కులగజ్జితో వెళ్ళి కలిశాడు అని అంటే, మరి రాజమండ్రిలో రాజీవ్ త్రివేది అనేటటువంటి ఐపీఎస్ మొదటి పోస్టింగ్ రాజమండ్రి బ్రాహ్మణ్. అదేంటండి, అది నాకు సంబంధించింది. చాలా పెద్ద పోరాటం జరిగింది. మరి అరుణ్ కుమార్ ఎవరితో ఉన్నాడు? మీతో. మరి మీరు ఆ పార్టీ కూడా కాదు.
నేను ఆ పార్టీ కూడా కాదు. నేను అప్పుడు అరుణ్ కుమార్, దక్కంపుటి రామ్మోహన్ రావు వీళ్ళకి వ్యతిరేక వర్గం. నేను ఎవరికైతే చాకరీ చేశానో వాళ్ళు నన్ను వదిలేశారు. నేను ఎవరినైతే నిరంతరం పార్టీ పరంగా విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ వస్తున్నారో వాళ్ళు ఇదని చెప్పి ఆ రోజు మరి సమాచారం సుబ్రహ్మణ్యం ఎవరండి, బ్రాహ్మణ్ కాదా? శైలేంద్ర బ్రాహ్మణ్ కాదా? మొత్తం ప్రెస్ అలా నాకు అండగా నిలబడిపోయింది ఆ రోజు. ఏంటంటారు రీజను అన్యాయం జరిగింది, అతను అతిగా వ్యవహరించాడు, అతను తప్పు చేశాడు అనేటటువంటి విషయమే. అది అతను తెలుసుకోవడానికి చాలా టైం పడింది అనుకోండి. మీకు ఇంకా చెప్తాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ రామకృష్ణ అని ఆయన ఉండేవాడు. ఆయన బ్రాహ్మణే. ఆయన తన స్నేహితులు హైదరాబాద్లో ఉంటే ది వీక్, హిత్వార్ మ్యాగజైన్స్ వాళ్ళని రాజమండ్రి రప్పించి నా మీద స్టోరీని వేయించాడు. మరి బ్రాహ్మణే కదా. కాబట్టి ఇప్పుడు కులపరంగా ఏదో మనోడు అని అనుకోవటం వరకు వేరు, అదే గోక్కోవటం అనేటటువంటిది ఇతరులకు అసహ్యం కలుగుతుంది. మనం మాట్లాడేటప్పుడు ఎవరి మీద ఈవేళ రాజకీయాల్లో అరుణ్ కుమార్ 2 తరాలకి వారధి. ఈవేళకి కూడా గతకాలపు విలువలకి, ఎందుకంటే మనం చరిత్ర చదివితే మనకి తెలుస్తుంది. ఇప్పుడు సుందరయ్య గారు ఉన్నారు మార్క్సిస్ట్ పార్టీ, కానీ ఎవరైనా ఆయన పేరెత్తడానికి సరిపోతాడా? ఆయన పాదాలకి నమస్కరిస్తారు తప్ప. భూస్వామి 2000 ఎకరాలు భూస్వామి, సామాన్యమైనటువంటి జీవితం అనుభవించాడు. ప్రొఫెసర్ రంగా ఏ స్థాయి నాయకులు వీళ్ళు. కాబట్టి కులంలో కూడా మనం ఎవరిని ఈవేళ కూడా ఉన్నారు. మధ్య శోభనాద్రి గారు మాట్లాడతారు, నుంచి శివాజీ గారు ఉన్నారు, వారు లచ్చన్న గారు వారసులు, వాళ్ళు లచ్చన్న గారితో ఉండేవారు. ఇలా చరిత్ర చాలా ఉంది. కాబట్టి ఏదో ఇది రామోజీ ఈవేళ ఏమన్నారు, ఆఖరికి కోర్టులో నా తండ్రి చేసిన తప్పుకి నాకు సంబంధం ఏంటన్నాడు కొడుకు. తండ్రి తప్పు చేశాడు అని కోర్టులో ఒప్పుకున్నారు, చాలు కదా. అరుణ్ కుమార్ గారికి కమ్మ సామాజిక వర్గం నుంచి చాలామంది మిత్రులు ఉన్నారు. ఉదాహరణకి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మంచి మిత్రుడు, ఆయన కూడా ఒకప్పుడు ఇప్పుడు దగ్గుబాటికి ఆయన కూడా తప్పదు కదా. ఎందుకంటే ఆయన రాసిన పుస్తకంలో ఏం రాశారు, ఆయన మొన్న ఆయన కొత్త పుస్తకాన్ని చంద్రబాబు గారు ఆవిష్కరిస్తున్నప్పుడు ఎలా కౌగులించుకున్నారో, ఇంకా దాన్ని డీప్గా దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం. అంటే పాత పుస్తకం మర్చిపోవాలి ఆయన రాసింది, అది లేకపోతే నిషేధించవలసింది. దాంట్లో ఏమేమి రాశారో అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడిన. కానీ ఎందుకంటే కొన్ని పుస్తకాలు నేను కూడా చదువుతాను కాబట్టి అవి మనం ఎందుకంటే అవ్వచ్చు. భార్య ఎంపీ అయింది ఆ పార్టీ తరఫున, అంటే మిత్రపక్షం బీజేపీ. మళ్ళీ రేపు ఆవిడ ఏ పార్టీ మనకి తెలియదు. కాంగ్రెస్ తరఫున మంత్రి అయింది. సో వాళ్ళ కోసం ఇంకా పెద్దగా మనం రామోజీరావు వరకు ఇష్యూ వరకు ఓకే అండి. దీన్ని కులానికి ఆపాదించడం అంతవరకు కరెక్ట్. అరుణ్ కుమార్ గారు ఉన్నారు కదా, అంతకంటే చిట్టూరు రవీంద్ర గారు ఆయనతో, చేల్కూరు రామారావు గారు ఆయనతో ఉంటాడు. వీళ్ళందరూ ఆయనతో ఉండే వ్యక్తులు ఉంటే ఉండొచ్చు, లేదా ఉన్నాం అన్నట్టు ఉండొచ్చు. అది దాంట్లో లోతుగా వెళ్ళను, అవి తప్పదు. కానీ ఆ రకమైనటువంటిది రాజకీయాల్లో ఉండేవాడు సమాజానికి నాయకత్వం వహిస్తున్నాను అన్నట్టు ఉండాలి. మీకు తెలుసు 67 ఈ జిల్లాకి సత్యనారాయణరావు గారు జిల్లా పరిషత్, బాబినేని గారు, పిన్నంనేని కోటేశ్వరరావు గారు, ఇలా వరుసగా కమ్మోళ్ళే. కానీ జనం ఎప్పుడు వాళ్ళని కమ్మోళ్ళని అనుకోలేదు, ప్రజానాయకులే వాళ్ళు. వాళ్ళకి వ్యతిరేక వర్గం కూడా రాయవరం ఉంచదు. అక్కడేమో వెస్ట్ గోదావరిలో వీళ్ళు రాయపాటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎన్జీ రంగాకి రాయపాటి సాంబశివరావు గారు, చిన్నంనేని వాళ్ళకి పాలడుగుల వాళ్ళు వ్యతిరేకం. అలాగే సత్యనారాయణ గారికి రాయవరం ఉంచు, బాపినీడి గారికి మాగంటి వాళ్ళు వ్యతిరేకం. కమ్మోళ్ళే వాళ్ళకి గ్రూపులు. మీకు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 69, సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎన్నికకి, కాకాని వెంకటరత్నం గారు పిసిసి ప్రెసిడెంట్గా సంజీవ్ రెడ్డికి ఫర్గా నిలబడ్డాడు. ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డికి వ్యతిరేకం చేస్తున్నాడని తెలిసిన
వాళ్ళు ఆ రకంగా మన జిల్లాలో కూడా అటువంటి మహామహులు హమాయమీలు వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతగా ఇది ఇప్పుడు చాలా విపరీతంగా దాన్ని విద్యాధికులు సమాజానికి నాయకత్వం వహించండి మీరు. మా కులం ఉంటే మీ కులమే మిగులుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం అరుణ్ కుమార్ గారి మీద ఒకే కులం దాడి చేస్తుందని మీ భావన? దాంట్లో మీరు ఆ వీడియోలు తీసుకుంటే 90% వాళ్ళే ఇలాగా ఏదో రకంగా అతను జగన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడాలి. ఒకటి గుర్తుంచుకోవాలి, అరుణ్ కుమార్ చేత ఎవరూ మాట్లాడించలేరు. అరుణ్ కుమార్ నోరుని ఎవరూ మూయించలేరు. తను ఏం మాట్లాడాలని అనుకుంటాడో అదే మాట్లాడతాడు తప్ప. అర్థమైందండి? అతను జగన్ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో అనేటటువంటిది అంటే ఇన్ని దశాబ్దాల స్నేహంలో మీరు గమనించినవి ఎప్పుడు నుంచో మీకే నేనే కాదు, ఈ కాస్తో కూస్తో రాజకీయాల్లో ఉన్నా లేకపోతే జనసామాన్యానికి కూడా ఒకవేళ అదే ప్రాధాన్యత ఇస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 100 కోట్లు 50 కోట్లు 200 కోట్లు వెనకేసుకోవటం అంత ఆప్తుడికి ఎంత పని అండి. ఈవేళ ఎంతమంది అనామకులు ఎంతెంత వెనకేసుకుంటున్నారు. చిన్న ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఉంటేనే ఈవేళ మనకి తెలుసుగా. ఈవేళ డీటెయిల్లోకి వెళ్ళకూడదు. ఇసుక రీచుల్లో ఏం జరుగుతుందో, కాంట్రాక్టుల్లో ఏం జరుగుతుందో ఇవన్నీ తెలుసు. సారా ఈ బ్రాండ్ షాపుల్లో ఏం జరుగుతుందో జనసామాన్యానికి ఏం తెలియదని అనుకోకండి. అలా లేకపోతే రాజకీయాలు తప్పదు. ఎందుకంటే ఓటుకి నాకు 5,000 కావాలి అన్నప్పుడు నేను ఎవరిని నిందించను, నేను అవినీతి కోసం ఏం మాట్లాడను. జనం కూడా దాన్ని అంతా మామూలేదండి అని అంటారు. వీడికి కావాలి, వాడికి కావాలి. సో ఇప్పుడు అరుణ్ కుమార్ గారి వ్యక్తిత్వ హననాన్ని సంబంధించి మీరు ఏ విధంగా ఆ హననం చేసే వాళ్ళకి అది సందేశం ఏంటంటే మనం తేలిక పడటం తప్ప దానివల్ల అరుణ్ కుమార్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇది మిగిలిన వాళ్ళల్లో ఎంత ఉక్రోషం అని చెప్పేసి వాళ్ళు తేలిక పట్టడం తప్ప అది విధానపరంగా విమర్శించండి. ఈవేళ ఎందుకు 2014లో జగన్ని బలహీనపరచాలి అని ఏకైక కార్యక్రమం కింద మీరు ప్రారంభించారు, అది కొనసాగింది. ఈవేళ ఇంకా కొనసాగుతుంది. ఈవేళ ఐపీఎస్ అధికారి ఉంటాడు, చేసేది అతని విధి నిర్వహణలో అతను మీకు కావాల్సిన వాళ్ళని మీరు వేసుకొని హాయిగా పరిపాలన చేయండి. అలా సాధించుకోవటం అంటూ మొదలెడితే రేపు రాబోయే ప్రభుత్వం ఇంకా ఎల్లకాలం నేనే, నా తర్వాత నా కొడుకే, నా మనవుడే అనేటటువంటి భ్రమలో బతకొద్దు. రాజకీయాల్లో ఆ భ్రమ లేకపోతే ముందుకెళ్ళలేరు కదా సార్. ఆశ ఉండొచ్చు కానీ జనం అంత కట్టుబానిసలు ఏం కాదు. మనం మీ పరిపాలన ద్వారా మీకు ఒక అనుభవజ్ఞుడికి వచ్చిన మంచి అవకాశం, దాన్ని పదిలపరుచుకోవాలి. 2014లోనే ఆ తప్పు చేశారు మీరు. అతన్ని బలహీనపరచాలి అని చేసి 63 నుంచి ఒక 23 లాక్కున్నాడు. ఏమైంది ఎలక్షన్లో రిజల్టు? ఈవేళ అతనికి 11 అంట. 11 కాదు, అతను ఓటు శాతం చూడండి. మీకే కనుక ఈ పల్లకి మోతగాళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఈవేళకి కూడా పల్లకి మోతగాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలుసు. చాలామంది కొంతమంది సద్విమర్శకులు లేకపోతే సూటిగా ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే అరుణ్ కుమార్ గారికి అపార విజ్ఞానం ఉంది, పుస్తక రూపంలో కావచ్చు, రాజకీయంగా ఆయనకున్న సంబంధాలు, గతంలో అనేక దశాబ్దాల రాజకీయ జీవితం, ఇవన్నీ అవగాహన ఉన్నాయి. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. దాన్ని ఎంతసేపు పట్టుకుంటే ఈ విభజనకు సంబంధించి లేదా రామోజీరావు మార్గదర్శి ఇష్యూ, ఈ రెండు తప్ప ఆయన ప్రజల్ని రాజకీయ చైతన్యం తీసుకొచ్చే దిశగా ఆయన సందేశాలు ఇవ్వటం లేదు అనేది ఒక ఆరోపణ. ఈవేళ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కడుంది? మీకు విప్లవాన్ని పుట్టించలేం. మీకు లెనిన్ చెప్పాడు, విప్లవాన్ని పుట్టించలేం, కానీ కాస్తైన శరీరం మీద పుండుని పుట్టించలేం. కానీ కొద్దిగా పుండు పుడితే అపత్యం చేసి దాన్ని పెద్దది చేయొచ్చు.
సమాజంలో మార్పు కోసం సిద్ధమై ఉంటే ఈ సమాజం ఇక అందుకోరు బయటికి వచ్చి ఎవరు ఓటుకి డబ్బు తీసుకోకండి అని అన్నాడు అనుకోండి, వీడికి పని పాటు లేదు, ఇచ్చేది సచ్చేది లేదు, ఈ రకంగా ఇది మనం ఓటుకి డబ్బు తీసుకోవటం అనేటటువంటిది అశుద్ధం తింటున్నాము అనేటటువంటి జ్ఞానం మనకి లేకపోతే, సో ఉన్నా లేకపోయినా ముందు పదే పదే చెప్పడం వల్ల కొంత మార్పు వస్తుంది కదండి ఏదో రోజు. ఈవేళ ఇది ఎక్కడ ఈ సమాజంలో అది భాగం అయిపోయింది, దానికి ఇరుగుడు రావాలి సామాజిక పరిస్థితులే. రెండోది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడొచ్చేసిందండి కమ్మారెడ్డి భూస్వాములు పోరాటం. ఎప్పుడో 60వ దశకంలో రామ్మనోహర్ లోహియా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో సోషలిస్ట్ పార్టీ విస్తరించింది అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏమున్నాయా, కమ్మారెడ్డి భూస్వాములు పోరాటం తప్ప. అది ఈ వాటికి 60 సంవత్సరాల తర్వాత కూడా ఆనాడు లోహియా చెప్పిందే అనేది. అంటే ఈయన అపార విజ్ఞానం సరిగ్గా భావితరాలకు అందటం లేదు అనేది ఒక విమర్శ ఉంది. ఈవేళ భావితరాలు ఎవరు కూడా స్వీకరించే పరిస్థితులు ఏమి కనపడటం లేదు. ప్రయత్నంలో ఉండాలి. నేను ప్రయత్నం ప్రెస్ కాన్ఫరెన్స్లో దీంట్లో పెట్టేటట్టు ఒక తప్పుని ఎంత గొప్పవాడైనా సరే నిలబెట్టగలిగే సాహసం ఉండాలి అనేది. అది నిజంగా రామోజీరావు గారిని అరుణ్ కుమార్ మీద ఎవరైనా నిలబెట్టగలరా? అది వాస్తవం అనుకోండి. ఎవరైనా కేవలం రామోజీరావు కేవలం అంటే కేవలం ఇప్పుడు దొరికింది అది వేరే విషయం. ఓ మాట వరుసకి చెప్తున్నాను. అలాగే విభజన చట్టం ఉంది, పార్టీని ఇవాళ పార్టీ నుంచి తను బహిష్కరించబడ్డాడు. ఎందుకనంటే రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు తప్పు చేసింది అనేటటువంటిది కూడా రేపు చరిత్రలో లెక్కింపబడాలి. అది అతని ప్రయత్నం. ఎవరు దానికోసం ఇంత అతనికి వచ్చేది ఏమిటి అనేది కాదు, పార్లమెంట్లో ఆ ఒరవడి కొనసాగకూడదు అనేటటువంటిది. ఈవేళ ఈ 2 పోరాటాల్లో ఆయన సక్సెస్ అవుతారంట. ఏమో ఏం జరుగుతుందో అది వేరే విషయం. ఈవేళ ఇప్పుడు ఉంది మోదీ గారు ఎక్కడ మనం ఎంతగా మతపరమైనటువంటి రాజకీయాల్లో ఆయనకు మంచి అవకాశం వచ్చింది. కానీ ఈవేళ దేశంలో ఆ వాతావరణం ఉందా లేదా మైనార్టీల్లో? అది పాలకుడికి మంచిది కాదు. ఎక్కడికి పోతారు? మనం కలిసే బతకాలి, దానికి కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి వాతావరణాన్ని సెక్యులరిజం అంటే ఇది అనేది కాంగ్రెస్ అన్నాళ్ళు అలా కృషి చేసి వచ్చింది. అల్పసంఖ్యాకులకే భయం ఉంటుంది, వాళ్ళకే అభయం ఇవ్వాలి, మేము ఉన్నాం మీకేం బాగలేదు అనేది. అలా కాదు, వాళ్ళని తొక్కిపెట్టి ఉంచాలి, వాళ్ళని నొక్కిపెట్టి ఉంచాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి రాజకీయాలు కావు. కాబట్టి రాజకీయాల్లో ఏ పంధాన్ని తీసుకోవాలి అనేటటువంటిది అరుణ్ కుమార్కి ఎవరు చెప్పక్కర్లేదు. అతను ఇప్పటికీ కూడా నిరంతరం చరిత్రని అధ్యయనం చేస్తున్నాడు. ఆయన వెళ్తారు తప్ప ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు అక్కర్లేదు. అతన్ని ఎవరు నడపలేరు, అతనే నడుస్తాడు. అతని పందా అతనికి ఉంది. ఫైనల్గా ఈ ట్రోల్ బ్యాచ్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమీ లేదు, ఉక్రోషపడకండి, దానివల్ల వచ్చేది ఏం లేదు. నిన్న ఏమైనా మీరు మాట్లాడగలిగితే, ఏమైనా అనగలిగితే, నిన్న సోల్మన్ రాజు దాని మీద ఇచ్చాడు చూసారా, అతను న్యాయ వ్యవస్థని ప్రశ్నార్థకం చేశాడు. పోలీసు అధికారుల ప్రవర్తన తీరుని ఛార్జ్షీట్ రూపొందించడాన్ని ప్రశ్నార్థకం చేశాడు. ఆంజనేయుల మీద బనాయించినటువంటి ఛార్జ్షీట్లో 27 ఆరోపణలని ప్రశ్నార్థకం చేశాడు. అంటే ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి వైట్ పేపర్ అతని మీద మోపబడ్డాయి అనేటటువంటి దానికి సమాధానం చెప్పండి, లేదా అతని మీద కేసు వేయండి. ఎందుకంటే సోల్మన్ రాజు వన్ టౌన్లో చేస్తున్నప్పటి నుంచి, అంటే రమారమి 45 సంవత్సరాల క్రితం నాకు తెలుసు. అతని దగ్గర అతను ఆ స్టేషన్లో ఉన్న డిఎస్పీలు సైతం అతను డైరెక్షన్ తీసుకునేవాడు. అతను చాలా చిన్న అధికారి అయినప్పటికీ కూడా గొప్ప నెట్వర్క్ ఉండేది అతనికి. ఇప్పుడు స్టేషన్ సిఐ, ఆ రోజుల్లో మన రాజమండ్రిలో 3 టౌన్లకి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరే ఉండేవాడు, ఒక డిఎస్పీ ఉండేవాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. అలాగే ఆ రోజుల్లో. అప్పటి నుంచి అతను చాలా విషయాలను సేకరించడంలో
అప్పట్లోనే చాలా ఆరితేరినటువంటి వ్యక్తి. మీరు ఏదైనా ఆంజనేయులు గారిని కలవటం అంటే నూటికి నేను ఈ అరుణ్ కుమార్ వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్ళాను. నాకు ఆయన తెలుసుని కాదు, ఏదో ఇక్కడి నుంచి విజయవాడ వరకు కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ వెళ్దామని చెప్పి అక్కడ వాళ్ళిద్దరూ అలా ఓపెన్గా అక్కడ జైలు అధికారులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నంటే ఆయన ఏదో జరుగుతుంది, అతను మెంటల్గా చాలా ప్రిపేర్ అయి ఉంటాడు, తనకి ఇవన్నీ జరుగుతాయని తనకి తెలుసు, తను దానికి సిద్ధమయ్యే ఉన్నాడు, అందులో అనుమానం ఏం లేదు, అతనేమో ఆషామాషి మంచి కాదు. కానీ ఈవేళ మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో అవన్నీ అలా పునరావృతం అవుతాయి. అది రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఒక నూతన ఒరవడిలో రాజకీయాలని నడపాలి అనేటటువంటిది నాలాంటి వాళ్ళ కాంక్ష. అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయుల గారి కోసము లేకపోతే ఆ చార్జ్షీట్ల కోసం అది ఇవ్వడం కాదు, ఈ రకమైనటువంటిది అది పిఎస్ఆర్ ఆంజనేయులు అతనికి స్నేహితుడు కాబట్టి వెళ్ళాడు. అలా వెళ్ళకూడదు, స్నేహితుల్ని కూడా వదిలేయాలి ఇది అని అంటే ఇంకా అతను మంచిదే కాదు. నేను రేపు అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఎదుర్కొన్నాను, నేను చేసానో లేదో వదిలేయండి, అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, చేసి ఉంటే జైలుకి వెళ్తాను లేకపోతే లేదు. కానీ నా వంక కూడా నా స్నేహితుడు చుట్టం మానేస్తే నన్ను అప్పుడే నేరస్తుడిగా నిర్ధారణ చేసేస్తారా మీరు? ఆ కుటుంబం ఈవేళ ఇబ్బందుల్లో ఉంది. స్నేహితులు, శ్రేయోభిలాషులు, అతనితో పరిచయం ఉన్నవాళ్ళు, ఎస్ మేము ఉన్నాం, అతని వ్యవహార శైలి దాని మీద అవి చట్టంలో ఎవరు జోక్యం చేసుకుంటారు? అరుణ్ కుమార్ ఏం జోక్యం చేయటం లేదే, ఇంకోటి జోక్యం చేయటం లేదే, ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. కానీ మానవతా దృక్పథం అనేటటువంటిది మనిషి ఉండాలి. కాబట్టి చాలా సాహసోపేతమైనటువంటి పని అరుణ్ కుమార్ చేశాడు. అది చేయకుండా ఉంటే అరుణ్ కుమార్ నాబోటోళ్ళం తప్పు పట్టేవాళ్ళం ఏమో తప్ప, యాస్ ఆపదలో ఉంటే నువ్వు ఉంటావు అనేటటువంటి విశ్వాసాన్ని కలగజేశావు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. జైన్ గారు చాలా రకాల విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. నీతి నిజాయితీలకి నిలువుటద్దంగా ఆయన రాజమండ్రి నుంచి జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపి ఒక ఐకానిక్ వ్యక్తిగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఆయన గురించి పూర్తి స్థాయిలో తెలియని వ్యక్తులు వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అన్నది ఒక దారుణమైన విషయం. ఇది కేవలం ఒక్క సామాజిక వర్గమే చేస్తుంది, ఈ దాడి కేవలం వాళ్ళే చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలవడంలో ఆంజనేయులు గారు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆయనతో స్నేహంగా ఉండడం, ఈ కారణాల రీత్యా కలిశారు. దీని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఎవరైనా చెబితే చేసే వ్యక్తి కాదు, ఆయన మనసులో ఏది తోస్తే అది చెప్పే వ్యక్తే కానీ అని చెప్పి చాలా ఉదాహరణలు చెప్పారు. ఆ సామాజిక వర్గంలో అత్యంత ఉన్నతమైన విలువలతో బతికిన వ్యక్తుల గురించి చెప్పారు. అయితే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో దిగజారుతున్న విలువల కోసం చెప్పారు. ఇంకా అనేక రకాల ఇష్యూస్ సంబంధించి అరుణ్ కుమార్ గారి తీరు గురించి వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో అంశంలో అశోక్ కుమార్ జైన్ గారితో మళ్ళీ కలిసి మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జైన్ గారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.